గురుగారు, మంచాల కింద స్టోరేజ్ పర్పస్ వాడుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది పాత సామాను అది పెట్టుకోవడం కానీ, లేదా ఇంకా ఏదైనా మల్టీపర్పస్‌కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాస్తుపరంగా అలా వాడుకోవచ్చంటారా? మంచాల కింద ఇవన్నీ కూడా పాత సామాన్లు ఇవన్నీ వేయటం కూడా కరెక్ట్ కాదు. పాత సామాన్లలో మనకి నెగెటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా ఉంటాయి. ఇంకొకటేమో వీటిని మంచాల కింద బాక్సుల్లాగా తయారు చేసి పెట్టుకొని, వాటిలో పాత సామాన్లేసి మళ్ళీ డ్రార్‌లాగా వాటిని మూసేస్తుంటారు. ఇవన్నీ కూడా బాగా నెగెటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. పైన పిఓపి చేసుకుంటారు బెడ్రూమ్‌కి. పిఓపి అంటే ఏంటి? పిఓపికి ఒరిజినల్ స్లాబ్‌కి మధ్యన ఒక 6 ఇంచెస్, 4 ఇంచెస్ దాదాపు ఖాళీ స్థలం వస్తుంది. ఈ ఖాళీ స్థలము నిండా చీకటే ఉంటుంది. ఎలకలు తిరుగుతూ ఉంటాయి. అశుద్ధం ఉంటుంది. ఇక్కడ మంచం కిందనేమో డ్రార్లు తయారు చేసి పెడతారు. డ్రార్లు మూసేయగానే మంచం కింద మొత్తం చీకటి. అక్కడ కూడా ఎలకలు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. వీడు పొద్దున పడుకున్నాడు అంటే ఈ వ్యక్తి పైన చీకటి, కింద చీకటి. పైన అశుద్ధము, కింద అశుద్ధము. ఇటువంటి చోట పడుకున్నప్పుడు ఇతనికి నెగటివ్ వైబ్రేషన్స్ అన్నవి ఫుల్ వచ్చేస్తాయి. పాత సామాన్ల నిండా నెగటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పాత సామాన్ అంటే ఉదాహరణకి 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మనం ఒకటి చేసి పెట్టామనుకోండి, దాన్ని పాత సామాన్ అనరు. అది శిథిలమైపోయి విరిగిపోయి ఉన్నప్పుడు దాన్ని పారేయకుండా ఇంట్లో పెట్టుకుంటారే, దాన్ని పాత సామాన్ అంటారు, స్క్రాప్. అది ఆరోగ్యంగా ఉన్నంత వరకు అది పాత సామాన్ కాదు. మన బాడీ అంతే, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇది దివ్యంగా ఉంటుంది. సమస్యలు వచ్చి ఎటు వెళ్ళలేకుండా ఇంట్లో కూలబడవలసి వచ్చినప్పుడు ఇది ఒక స్క్రాప్ అవుతుంది బాడీ. ఈ వస్తువులు అంతే. వీటి యొక్క పాత సామాన్ల యొక్క నెగటివ్ వైబ్రేషన్స్, పైనుండి చీకట్లో నుంచి వచ్చేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ వీడు మంచం మీద పడుకున్న దాదాపు 7-8 గంటలు వీడి చుట్టూ ఉంటాయి. వీడు ఏదైనా పని మీద పోయినప్పుడు ఎక్కడ సక్సెస్ అవుతాడు? వీడి ముఖం చూడంగానే ఒక విధమైన నెగటివ్ వచ్చేస్తుంది పని చేసి పెట్టే వాళ్ళకి. సరే అంటారు కానీ ఎక్కడ పని ముందుకు సాగదు. ఇది ఈ దుష్ప్రభావం ఇది. వాడు ఒరిజినల్గా ఎన్ని పూజలైనా చేయొచ్చు, ఎంత మంచివాడైనా అయి ఉండొచ్చు, ఎంత సంస్కారవంతుడైనా అయి ఉండవచ్చు. కానీ ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే అతని చుట్టుముట్టి ఉంటుందో అతనికి పనులు కావు. పనులు కానప్పుడు నీరసం ఎక్కువ వస్తుంది, ఉత్సాహం తగ్గిపోతుంది, ఇంకా నెగటివ్ వైపు వెళ్ళిపోతారు. ఈ మంచాల కింద ఎప్పుడు ఖాళీగా ఉండాలి. మన పట్ట మంచాలని ఉండేవి పాతకాలంలో. తల వైపు ఇంత పెద్ద చెక్క, పాదాల వైపు అంత పెద్ద చెక్క, కింద ఏమీ ఉండదు ఖాళీ. అది పట్టె మంచం కావచ్చు, నవారు మంచం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇటు దక్షిణం తల చేసి మంచంలో పడుకున్నప్పుడు తలవైపు వచ్చే ఆచ్ఛాదన ఒకటి ఉంటుంది. ఎంత పరుపు వేసుకున్నా ఈ హైట్ ఒకటి ఉంటుంది ప్లేట్ లాగా. అదేమిటి? మనకి బ్రహ్మరంధ్రానికి రక్షణ. అది తప్పకుండా కావాలి. మామూలు మంచం వేసుకొని పడుకుంటే ఆ రక్షణ ఉండదు. అవి వాళ్ళు తయారు చేశారు, ఎంత ఆలోచించే తయారు చేశారు వాళ్ళు. పాదాల దగ్గర కూడా వెంటనే అటు ఇటు తిరిగే వాళ్ళకి మన పాదాలు కనపడవు, అక్కడ కూడా ఒక ప్లేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా ఆలోచించి చేశారు. ఇప్పుడు కూడా ఏమిటంటే తలవైపు ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ పరుపు వేయంగానే అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు వేసే పరుపులు 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు, 12 అంగుళాల పరుపులు కూడా ఉన్నాయి. అది వేయంగానే ఈ ప్లేట్ కవర్ అయిపోతుంది. అట్లా కాకుండా చూసుకోవాలా. పడుకున్నప్పుడు తప్పకుండా మనకి ఇక్కడ ఆచ్ఛాదన ఉండాలి. మనం తలకి గుడ్డ కట్టుకొని పడుకోవటము, రుమాలు కట్టుకొని పడుకోవటం మానేయాలి. ఇటువంటి ఆచ్ఛాదనలు ఉండాలి. ఇవన్నీ కూడా బ్రహ్మరంధ్రానికి ప్రొటెక్షన్గా ఉంటాయి. ఇది చాలా ముఖ్యం పడుకున్నప్పుడు. అందుకని మన మఠాధిపతులు, పీఠాధిపతులు చూడండి, తప్పకుండా తలపై నుంచి ఒక వస్త్రం వేసుకుంటారు. ఇది బ్రహ్మరంధ్రానికి కవర్ చేస్తూ ఉంటుంది. మనం కేవలం మన రిలీజియన్లోనే కాదు, అన్ని రిలీజియస్లో ఏదో విధంగా వాళ్ళు ఇది కవర్ చేస్తూ ఉంటారు. కొంతమంది క్యాప్ పెడతారు, కొంతమంది హ్యాట్ పెడతారు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది గుడ్డ కట్టేసుకుంటారు.
ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి ప్రకృతి మనకిచ్చినటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక శక్తి ఉంటుందండి. ఎక్కువ అన్నీ ఉంటాయి, ఒకటి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్నే వాడికి ఉన్న నేర్పరితనం ఇంకేదో అంటాం మనం. ఒక ఒక గుణం. అటువంటివి ఎన్నో ఉంటాయి. వాటన్నింటికి రక్షణ కల్పించడానికి ఇవి పనికొస్తాయి. సో కింద చీకటి లేకుండా ఉండాలంటే డ్రావర్స్, పనికి మాలిన సామాన్ ఇవంతా లేకుండా ఖాళీగా పెట్టడం, పైన పిఓపి కూడా లేకుండా చూసుకోవటం, అంటే ఒరిజినల్ స్లాబ్ కనపడాల. ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యవంతమైన నిద్ర పడుతుంది. నిద్ర పట్టడం వేరు, ఆరోగ్యవంతమైన నిద్ర పట్టడం వేరు. మనం నిద్ర పట్టడం లేదంటే ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటాం, నిద్ర టాబ్లెట్ పడుకుంటారు, నిద్రపోతారు, కానీ అది ఆరోగ్యవంతమైన నిద్ర కాదు. ప్రకృతి సిద్ధంగా పట్టే నిద్ర ఆరోగ్యవంతమైంది. అట్లా నిద్ర పట్టాలంటే ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ ఇట్లా ఉండకూడదు. అండ్ సపోర్ట్ చేసేవిగా ఉన్నప్పుడు మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పట్టినప్పుడు ఏ పని చేసినా కూడా తను ఎరుకతో చేస్తాడు. నేను ఈ పని చేస్తున్నాను అన్న ఇంగితంతో చేస్తాడు. ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఏ అవకాశం దొరికితే అవి తీసుకుంటూ పోడు, ఎంచుకుంటాడు. అట్లా అతని ఆలోచన సరళి అతన్ని సరైన దారిలో నడిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అతని జీవితంలో పైకి రాగలుగుతాడు. అయితే ఇంత ముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేసి కింద పైన చీకటి నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టుగా ఉంటే ఇవన్నీ జరగవు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటికైనా సరే వాళ్ళకి మంచి లక్ష్యాలు ఉండి పనులు ముందుకు పోవటం లేదు, ఎప్పుడు మనకు ఒక ఫలితం కనపడటం లేదు, ఎంత ప్రయత్నం చేసినా అనుకునేవాళ్ళు ఇట్లా మంచాల కింద పైన వాళ్ళ ఇల్లు, వాళ్ళ మంచము, వాళ్ళ పడగది ఎట్లా ఉందో చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఆ తర్వాత మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు.